తెలంగాణ అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రానికి మా కర్మగాలి ఇద్దరికి సెంట్రల్ సర్కారులో కొలువులు వచ్చినాయి. ఒక ఆయన కిషన్ రెడ్డి, ఒక ఆయన తొండి సంజయ్. రాష్ట్రం అంతా ఆగమైపోయినా సోయి లేదు వాళ్ళకు. ఒకవైపు లగచర్ల దళితుల భూముల విషయంలో కావచ్చు, ఇతరత్ర అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్న సందర్భంలో కావచ్చు, హైడ్రా పేరిట పేద మధ్యతరగతి ప్రజల జీవితాల్లో మట్టి వస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలు కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు డోకా చేసిన సందర్భం, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇతరత్ర చాలా ఉన్నాయి. చెప్పుకుంటా పోతే కళ్యాణ లక్ష్మి తులమ్మ కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి మీద ఏ రోజు స్పందించని బండి సంజయ్, తెలంగాణకు కొత్తలు కేటాయించకపోయినా స్పందించని బండి సంజయ్, తెలంగాణ అభివృద్ధి కోసం రూపాయి వేయలేని దద్దమ్మ బండి సంజయ్ కేటీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి, కేటీఆర్ గురించి మాట్లాడే ముఖం అనేది. రేవంత్ రెడ్డితోటి అక్రమ సంబంధం పెట్టుకొని అంటగాగుతున్న నీకు కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక విలువలు లేవు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ప్లేట్లు కడుక్కుంటున్నాడు. నువ్వేం చేసినావు? పొగాకు నవ్వులుకుంటా తిరిగినావా? తాగి రోడ్ల పోటీ వన్నావా? నీ ముఖం ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో కనబడ్డదా? నువ్వు మాట్లాడే మోగనివి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఎంత అనేది ప్రతి గడపకు తెలుసు. నువ్వు అక్రమ పొత్తు పెట్టుకున్న రేవంత్ రెడ్డి పాత్ర ఏందో కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరికీ తెలుసు. తెలంగాణకు రూపాయి వేయలేని దద్దమ్మ నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడే ముఖం అనేది. ఏడ పొగాకు ముక్కుంటా బతికినావు, ఏడ తంబాకని తిరిగినావు. నీకు వచ్చిందే తంబాకు సంజయ్ అని వచ్చింది నీ పేరు. దానికి సమాధానం చెప్పాలి. తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఒక్కనాడు నీ ముఖం అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడిందా మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని? పోనీ నువ్వు గతంలో 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నావు, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నావు, సహాయ మంత్రిగా ఉన్నావు. ఒక్క రూపాయి తెచ్చినావా నీ చేత? మా రాష్ట్రానికి ఏవైతే విభజన హామీలు ఉన్నాయి, ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నది, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పోయింది, ఇతరత్ర మెడికల్ కాలేజీలు కూడా మా రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటున్నాం. మేము ఏం చేయలేకపోయినాం, దద్దమ్మలుగా ఉన్నాం, మేము ఎంపీలు ఏం చేయలేకపోతున్నాం. ఇప్పటికైనా మా రాష్ట్రానికి ఏదైనా కేటాయించండి. మమ్మల్ని మా బోకర్ మాటలు నమ్మి, మా మోసపూరిత హామీలు నమ్మి 8 మంది ఎంపీలను గెలిపించారు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు, గతంలో కార్పొరేటర్లను కూడా గెలిపించారు. అయినా మా చేత కానీ దద్దమ్మ మోకాలు వేసుకొని సిగ్గు లజ్జ అన్ని వదిలిపెట్టి తెలంగాణలో తిరుగుతూ ఉన్నాం. ఇకనన్నా మీకు మా తెలంగాణకి నేనని చెప్పిపోయి అదే మీ ప్రధానమంత్రి కాలు పట్టుకోపోయినావు తెలంగాణ కోసం. ఇది చేత కానీ దద్దమ్మ. నువ్వు ఒక సహాయ మంత్రిగా ఉండి ఇవాళ రేవంత్ రెడ్డి బూట్లు నాక్కుంటా కేటీఆర్ మీద నోరు బారేసుకుంటావు. నీకు చేతనైతే సెంట్రల్ గవర్నమెంట్ చేంజ్ చేస్తూ తీసుకురా. ఏదైతే నీ అక్రమ సంబంధం కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి చేసిన దుశ్చర్యలపైన స్పందించు. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఈ సోయి కూడా లేదా నీకు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్న సోయి కూడా లేదా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బూట్లు, కాంగ్రెస్ పార్టీ బూట్లు నాకుండా బతుకుదాం అనుకుంటున్నావా? నోరు అదుపులో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది బండి సంజయ్. ఎప్పటికైనా